ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ శుభోదయం. ఈరోజైతే వర్షం వచ్చింది. మేము లేచేటప్పటికి వర్షం వచ్చినా ఎండ వచ్చినా మన పని అయితే మనదే కదండి. స్కూల్ ఉంది కాబట్టి బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మన పని అయితే మనదే. ఇంకా నేను రైస్ పప్పు పెట్టుకున్నాను. రైస్ అయిపోయాక క్షీరాన్నం అదే పరవన్నానికి సగ్గుబియ్యం రైస్ అరగంట నానబెట్టుకొని అది కూడా పెట్టేసుకున్నాను అనమాట. రైస్ అయిపోయింది. తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు మామిడికాయ అండి. మామిడికాయ అయితే ఈరోజు మా పెద్ద అత్తయ్య గారు పంపించారనమాట. చాలా పుల్లగా ఉన్నాయి కాయలు. అవైతే నేను పప్పు మామిడికాయ వేసేసుకున్నాను. ఇంకా పప్పు ఉడకకుండా అయితే మామిడికాయలు ముక్కలు వేయకూడదండి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత పప్పు అనేది ఉడకదనమాట, గట్టిగానే ఉంటుంది అలాగా. సో మనకి పప్పు ఎంత కావాలో అంత ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పుడైతే బాగుంటుందన్నమాట. సో పప్పుకు తాలింపు వేసేసుకోవడమే. తాలింపు అందరికీ తెలుసు కదండి. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు. నేనైతే ఆనియన్ వేసుకుంటాను. ఒక ఆనియన్ ఆఫ్ చేసి పప్పులో వేసుకొని పప్పు సగం బాయిల్ అయ్యాక వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ ఇంకో ఆఫ్ అయితే తాలింపులో వేసుకుంటాను. తాలింపులో ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇంగువ లేదని నేను వదిలేసాను. కానీ అప్పుడప్పుడు హెల్త్కి ఇంగువ కూడా చాలా మంచిదన్నమాట. అప్పుడప్పుడు కర్రీస్లో అయితే ఇలా తాలింపుల్లో అయితే యాడ్ చేసుకుంటూ ఉంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉండాలి అది కూడా. ఇంకా తాలింపు ఫ్రై అయ్యాక నేను పప్పులో కొంచెం కారము అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని అదైతే తాలింపులో వేసేసుకున్నాను అనమాట. ఇంకా మా చిన్నబాబుకి బ్యాన్ వచ్చేలోపు నేను ఇవన్నీ చేసేసుకోవాలి. అండ్ ఫ్రైడే ఏంటంటే ఖచ్చితంగా ఇంకా త్వరగా అయితే అవ్వాలన్నమాట పని అంతా. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి. అండ్ బయటికి గుడికి కూడా మేము కంపల్సరీ వెళ్తాము. అండ్ ఈరోజు నైవేద్యంగా నేనైతే పరవన్నం చేసుకుంటున్నానండి. ఇంచుమించుగా అన్ని శుక్రవారాలు చేస్తాను. ఎప్పుడైనా కొంచెం నీరసంగా ఉన్నా లేదంటే చేయాలని లేకున్నా కానీ చేయను తప్ప ఇంచుమించుగా అస్తమానం అయితే చేస్తూనే ఉంటాను శుక్రవారం. ఇంకా నాకు పరవన్నానికి అయితే మీరు రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి కనుక తీసుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ లోపు నేను చిన్నబాబుకి బాక్స్ రెడీ చేసుకోవాలి కాబట్టి రైస్ అంటే బాక్స్లో వేడివేడి అన్నం పెట్టకూడదండి, కొంచెం చల్లగా అయిన తర్వాత పెట్టుకోవాలన్నమాట. అందుకని నేను రైస్ పప్పు కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టేసుకుంటాను ఫస్ట్, బాక్స్ పెట్టకముందు. వ్యాన్ త్వరగా వచ్చేస్తుందని, లేకపోతే బాక్స్లోనే వేసి మూత పెట్టకుండా ఉంచేసేదాన్ని అనమాట. సో బెల్లం కూడా వేసేసాక పరవన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మిరియాల పొడి అండ్ ఒక యాలక్కాయ మెత్తగా చేసుకుని అవైతే యాడ్ చేసేసుకుంటే పరవన్నం అయితే అయిపోతుందండి. ఇంకా మనం ఎంత వేడిలో అయితే తింటామో అదే వేడిలో నైవేద్యం పెట్టాలన్నమాట. ఏది చేసుకున్నా కానీ వేడివేడిగా అయితే అసలు నైవేద్యం పెట్టకూడదండి. ఇంకా మనం ఎలా తీసుకుంటామో అలాగే దేవుడికి కూడా పెట్టాలన్నమాట. నేను కొంచెం ఆవు నెయ్యి అయితే వేసుకొని నైవేద్యం పక్కకు తీసేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో కొన్ని పువ్వులు ఉన్నాయన్నమాట. వర్షం వచ్చింది కదా, చెట్లు అయితే బాగున్నాయి. సో నేను పువ్వులు కూడా కోసుకొని తెచ్చేసుకొని పూజ చేసుకోవాలంటే వెళ్ళాను. అయితే మనం ఎన్ని పువ్వులతో చేసామో అన్నది కాదండి, మనం ఎంత ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసాము పూజ అన్నదే ముఖ్యం అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. శుక్రవారం అయితే మా ఇంట్లో ఏంటంటే మా అత్తయ్య గారు బాగా అలవాటు చేశారనమాట. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళవలసిందే అనమాట. ఆ అలవాటు అయితే మంచిదే కదండి, అందుకే మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలతో సహా ఖచ్చితంగా గుళ్ళోకి అయితే వెళ్ళి రావాల్సిందే అనమాట, ఎంత పని ఉన్నా కానీ. సో సాయంత్రం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ అండి, ధూపం వేసుకునే అలవాటు మాత్రం చేసుకోండి ఖచ్చితంగా, చాలా మంచి